హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి ఫిల్టర్స్ గురించి చెప్తాను చూడండి. అవి చాలా క్రియేటివిటీ షాట్స్ తీయచ్చు. ఎవరికంటే క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, క్యాండీ వీడియోగ్రాఫర్స్ కానీ, సినిమాటోగ్రఫీ చేసే వాళ్ళకి జస్ట్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫిల్టర్స్ ఇవి ఆ ఫిల్టర్స్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ బాగా క్రియేటివిటీ చేసుకోవచ్చు. ఇది తీసేటప్పుడే మనం క్రియేటివిటీ షాట్స్ తీసుకోవచ్చు. అవి ఆ ఫిల్టర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. నేనైతే యుఎస్ఏ నుంచి తెప్పించాను. అవి ఫిల్టర్స్ చాలా క్రియేటివిటీ షాట్స్ తీసుకోవచ్చు. డిఫరెంట్గా క్రియేటివిటీ షాట్స్. ఫొటోస్కి అయితే న్యాచురల్గానే మనం అక్కడే మనం బ్యాక్గ్రౌండ్ సీరియల్ లైట్లు కానీ, డెకరేషన్ లైట్స్ ఉంటాయి కదా, మండపానికి డెకరేషన్ లైట్లు చేసుకుంటారు కదా, అలాంటి దగ్గర అయితే అసలుకి అద్భుతంగా వస్తాయి షార్ట్స్. వీడియోకి కూడా చాలా బాగా వస్తాయి. అసలు న్యాచురల్గా డిఫ్యూజ్ చేయొచ్చు, బ్లర్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసినట్టు ఒక ఫేస్ దగ్గర కూడా కొంచెం మనం డిఫరెంట్ షేడ్స్ ఇచ్చుకోవచ్చు. లెన్స్ ఫేర్ టైప్ ఎఫెక్ట్స్ జస్ట్ ఫ్లేరింగ్ టైప్లో ఆ ఫిల్టర్ని క్రియేటివిటీ చేయొచ్చు. ఫిల్టర్స్ ద్వారా మనం డిఫరెంట్ షేడ్స్, రెయిన్బో షేడ్స్ కానీ, రెయిన్బో టైప్లో షేడ్స్ వస్తాయి కదా, అలా కూడా దీంట్లో ఇవ్వచ్చు. పోర్ట్రైట్ ఫొటోస్ తీసేవాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ఫిల్టర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఛానల్ని లాస్ట్ వరకు చూసారంటే అసలుకి ఎలా క్రియేటివిటీ అవుతాయో, ఫొటోస్ ఎలా క్రియేటివిటీ చేయొచ్చో, వీడియోకి కానీ ఫొటోస్కి కానీ అన్నీ దీంట్లో నేను క్లియర్గా చూపిస్తాను. చివరి వరకు చూడండి ఈ వీడియోని. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ఏందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఓమిని లెన్స్ బేబీ ఫిల్టర్స్ ఇవి చాలా బాగా క్రియేటివిటీ షాట్స్ని ఈ విధంగా చూడండి, ఎట్లా ఉందో చూడండి. ఈ విధంగా క్రియేటివిటీ చేయొచ్చు. ఇట్లా ఈ ఓమిని లెన్స్ బేబీ క్రిస్టల్స్ ఇవి అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో కూడా ఒక్కొక్కసారి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. నేనైతే యుఎస్ఏ నుంచి తెప్పించాను. ఇవి ఎలా ఉన్నాయో అన్బాక్స్ చేస్తాను. మనం ఫస్ట్ అన్బాక్స్ చేసి చూపిస్తాం. ఇది ఒక ఫిల్టర్. ఇది రెయిన్బో షేడ్లో వస్తుంది. ఇది రెయిన్బో షేడ్లో వస్తుంది. దీనికి మనం ఒకవేళ కావాలంటే మనం కలర్ జెల్స్ కూడా వేసుకున్నా కూడా మంచి డిఫ్యూజ్ అవుతాయి, బాగుంటాయి. ఇవి రకరకాల క్రిస్టల్స్. వీటిలో డిఫరెంట్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఇంకా నేను వీటి కిట్తో వచ్చినట్టు ఇవేను. అలా ఇది చాలా క్రియేటివిటీ షాట్స్ తీస్తుంది వీటితో. ఇవి వచ్చి వీటికి ఎక్స్టెన్షన్స్. మనకు వచ్చి దీనికి పెట్టుకొని దీన్ని ఎలాగైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ విధంగా ఫిట్ చేసుకొని వాడవచ్చు. లేదనుకుంటే మనం ఇంకా హైట్ కావాలా, ఇట్లా దీన్ని ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకునేసి మనం ఎట్లా కావాలన్నా ఏ విధంగా కావాలన్నా మనం మూవ్ చేయొచ్చు. ఇది ఏ విధంగా కావాలన్నా మూవ్ చేయొచ్చు. ఇట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా. దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ మనకేంటంటే దీన్ని ఇక్కడ పట్టుకొని కూడా మనం తిప్పుకోవచ్చు. ఎట్లా కావాలన్నా ఏ విధంగా కావాలన్నా కానీ దీన్ని ఇక్కడ ఇట్లా ఈ విధంగా తిప్పుకోవచ్చు.
కెమెరా ముందు మనం ఇది ఇవి ఇవి వచ్చేందంటే మనకు ఎక్స్ట్రా రింగులు ఇచ్చారు. ఇది ఫిల్టర్ సైజు మనకు 82 అయితే 82, 72, 77, 67 అట్లా సైజు ఫిల్టర్ సైజులు మారుతాయి కదా, దానికి తగ్గట్టు మనకు ఎక్స్ట్రా రింగులు ఇచ్చాడు. ఈ విధంగా మనం వాడుకోవచ్చు ఈ రింగుల్ని ఎక్స్ట్రాగా. దీనికి ఒక రింగ్ ఉంది, ఇవి ఎక్స్ట్రా రింగ్స్ ఇచ్చాడు. మనం ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్కి సైజు తగ్గట్టు రింగ్స్ ఇచ్చేసాడు. ఈ రింగ్స్ను మనం ఏ లెన్స్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కెమెరా పెట్టి చూపిస్తానండి. కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. చూడండి ఇది ఇప్పుడు ఇది మనం ఏ విధంగా కావాలన్నా చేసుకోవచ్చు. అలా ఏ విధంగా కావాలన్నా మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత బాగుంది. అసలు అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనం తీసేటప్పుడే మంచి క్రియేటివిటీ షాట్స్ తీసుకోవచ్చు. ఈ మండపంలోనే కానీ లైటింగ్స్, బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ బాగున్నాయి అనుకో, సీరియల్ లైట్లు కానీ డెకరేషన్ లైట్, రకరకాల కలర్ లైట్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో అయితే మంచి బాగా అద్భుతంగా మంచి షాట్స్ తీసుకోవచ్చు. ఇది ఫొటోస్కైనా వీడియోకైనా దేనికైనా కానీ మనం తీసేటప్పుడే క్రియేటివిటీ చేయొచ్చు. అంత బాగా క్రియేటివిటీ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది చూడండి, అసలు అద్భుతంగా ఉంది. ఆ ఎఫెక్ట్ చూడండి, రెయిన్బో ఎఫెక్ట్ ఎంత బాగుందో. చూసేదానికి ప్లాస్టిక్ లాగే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ చూడు ఎంత బాగుందో. నేను కొన్ని షార్ట్స్ చూపిస్తాను చూడండి. అరే వా, ఓయమ్మ ఎంత క్రియేటివిటీగా ఉందా. అబ్బా సూపర్గా ఉన్నది క్రియేటివిటీ షార్ట్స్. అబ్బా ఏం బ్లర్ అవుతుంది, ఏం విధంగా ఉంది, ఎంత బాగుంది. బా సూపర్, మంచి క్రియేటివిటీ. ఆ బ్లరింగ్ కానీ, ఆ గ్లేజింగ్ ఎఫెక్ట్ కానీ, ఆ లెన్స్ ఫిల్టర్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత స్టార్స్ చాలా బాగుంటుందో చూడండి. ఈ స్టార్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్ తీసేటప్పుడే ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫిల్టర్స్ ఉంటాయి, ఈ ఫిల్టర్స్ వల్ల ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఇది సైడు వేరే ఇంకొక ఫిగరు అంటే ఇమేజ్, ఇంకొక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ షేడ్గా వస్తున్నట్టు ఇట్లా ఈ విధంగా రకరకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. రెయిన్బో షేడింగ్ వచ్చినట్టు, డిఫ్యూజ్ అయినట్టు ఈ విధంగా బాగా చేసుకోవచ్చు. ఈ లెన్సులు మంచి క్రియేటివిటీ షాట్స్ తీసుకోవచ్చు కాబట్టి మీరు వీటిని కొనుక్కొని మంచి షాట్స్ తీసుకొని మంచి ఈ ఫిల్టర్స్ మీరు కొనుక్కొని మంచి క్రియేటివిటీ షాట్స్ తీసుకొని మంచి అవుట్పుట్ ఇవ్వండి. ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.